హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సండే వ్లాగ్ అయితే ఊర్లో చెరువులో చేపలు అయితే తీశారు. అవి అయితే మేము తెచ్చుకున్నాము. కేజీ 100 రూపాయలు, అలా 4 కేజీలు తెచ్చుకున్నాం. ఇక్కడ చూసారా వైట్గా ఎగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవేమో ఆ చేపలో వచ్చినవి. అవి ఏంటో కూడా నాకు తెలీదు, కానీ అవి మడుతుంటే టక్మని శబ్దం అయితే వస్తుంది. బెలూన్ పేల్చినప్పుడు ఎలా శబ్దం వస్తుందో అలాంటి శబ్దం అయితే వస్తుంది. అయితే ఇక్కడ చేపలు మొత్తం చేస్తారు కదా, చేసిన తర్వాత అది క్లీన్ చేద్దామని ఇలా ఫ్లోర్ లిక్విడ్ తీసుకొని వాటర్లో కలిపి మొత్తం ఈ గచ్చు మొత్తం జల్లుతున్నాను. కానీ ఈ చేపలు చేస్తుంటే ఎంత స్మెల్ వచ్చిందంటే మామూలు స్మెల్ రాలేదు. బయటకి ఇచ్చేద్దాం చేయడానికి అంటే బయటనైతే చాలా కాస్ట్ చేస్తున్నారు చేయడానికి. చేపలైతే చేస్తాం. ఇలా తపాలే నిండా అయితే వచ్చాయి. ఆ పైన తల చూసారా, తల అయితే మా ఇంట్లో చాలామంది తింటారు. నాకైతే అసలు ఇష్టం ఉండదు ఆ తల అంటే. ఇక్కడ ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళ కోసం అయితే తోటకూర వండుతున్నాము. చేపల చారు చేయడానికి ఇక్కడైతే మసాలాలన్నీ వేసి వాటర్ వేసి ఇలా మరగబెడుతున్నాము. లాస్ట్లో చేపలు వేస్తే చేపల చారు అయిపోయినట్టే. ఇలాంటి చేపలు అయితే అస్సలు కొనుక్కూడదు. చేపలు చేస్తుంటే విచ్చుకుపోతున్నాయి. అందుకనే కొన్ని మధ్య ముక్కలు తీసేసి ఇలా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాం. ఈ చేపలతో ఫిష్ ఫ్రై అయితే బాగున్నాయి, కానీ చేపల చారు చేస్తే మాత్రం అస్సలు బాగాలేదు. టేస్ట్ అసలు బాగాలేదు, తినాలనిపించలేదు కూడా. అన్నం కూడా చాలా తక్కువ తిన్నాము. నైట్కి అయితే ఇలా ఎగ్స్తో ఎగ్ గ్రేవీ అయితే చేసుకున్నాము. ఎగ్ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.